మహాదేవ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హరి ఓం. ఇవాల్టి రోజున శ్రీ మహాగణపతి ఐశ్వర్యమూర్తి, ఐశ్వర్యప్రదాత అన్న అంశాన్ని సంక్షేపంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము గణపతి అష్టోత్తర శతనామావళిలో చూసినప్పుడు మనకి శ్రీపతయే నమః అంటే ఐశ్వర్యానికి అధిపతి అని, అట్లాగే ఐశ్వర్య కారణాయ నమః, సర్వైశ్వర్యప్రదాయ నమః అన్న నామాలు మనము చూస్తూ ఉంటాం. అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు గణపతి అన్న సందేహం కూడా ఎవరికి అవసరం లేదు. నిర్మోహమాటంగా నిస్సందేహంగా కూడా గణపతి ఐశ్వర్యప్రదాత, అది మనకు అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ దేన్ని మనం ఐశ్వర్యం అంటున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా ఇహములో మనకి కావలసిన పుత్ర పౌత్రాదులు, అలాగే ధనధానము, ధనము, ధాన్యము, వస్తు వాహనములు, ఇలాగ కనకములు, ఇవి ఏవైతే చెప్పబడతాయి ఇహములో మనకి ఉద్యోగాలు, వ్యాపారంలో అభివృద్ధులు, ఆరోగ్యం ముఖ్యంగా, వీటిలన్నిటికీ కూడా శ్రీ మహాగణపతి యొక్క అనుగ్రహం చాలా అవసరం అనే చెప్పవలసి ఉంటుంది. అట్లాగే పరమమైనది మోక్షము ఏదైతే ఉందో అది అసలైన ఐశ్వర్యము, విద్య అది అసలైన ఐశ్వర్యము. అవి కూడా శ్రీ మహాగణపతి యొక్క చరణములను మనం ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకి ఆ గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతామన్నమాట. అందుకని ఐశ్వర్య కారణాయ నమః అని చెప్తాం. సర్వైశ్వర్య కారణాయ నమః, సర్వైశ్వర్యప్రదాయ నమః అని చెప్పడంతో సర్వ ఐశ్వర్యములు అంటే మనకు ఏది శ్రేయస్సో మనకు తెలియదు, అది కూడా వారు శ్రీ మహాగణపతి చక్కగా తెలుసుకుని మన కర్మలకు అనుదినంగా చక్కగా అనుగుణంగా, మన కర్మలకు అనుగుణంగా చక్కగా శ్రీ మహాగణపతి ఆ ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటారన్నమాట. గణపతి యొక్క ద్వారపాలకులు లేదా గణపతికి ఆధీనంలో ఉండే ముఖ్య దేవతల్లో ఒకరు శంఖనిధి, మరొకరు పద్మనిధి. అంటే అనంతమైన నవనిధి అధిపతులైన దేవతలలో చెప్పబడే ఈ శంఖనిధి, పద్మనిధులు కూడా గణపతి యొక్క ఆజ్ఞ మేరకు ఉపేక్షిస్తూ ఉంటారన్నమాట, ఎవరిని అనుగ్రహిద్దామా అని చెప్పి. అందుకు శ్రీ మహాగణపతిని మనం ఆశ్రయించడంతోనే వారి యొక్క కృపకి మనం పాలుపడినప్పుడు చక్కగా మనకి ఐశ్వర్యం అన్ని విధాల సర్వదా కూడా మనకి చేకూరుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం చూడాలి అంటే, ఐశ్వర్యము మనకి లభించాలి, చక్కగా మనకి ధనధాన్యములు కానీ సుఖ సంతోషాలు ముఖ్యమైన ఐశ్వర్యము, ఇది కావాలి అన్నప్పుడు మనకి కావలసింది ఏమిటి, మనం ఏమి చూసుకుంటాము అంటే ఏ దేవతను ఆశ్రయిస్తాము అంటే శ్రీ మహాలక్ష్మిని ఆశ్రయిస్తాము. ఇందుకు మనకి శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి గొప్ప స్తోత్రాన్ని ఒకటి అందించారు, అదే కనకధార స్తోత్రం. ఆ కనకధారలో ఒక బీద బ్రాహ్మణి యొక్క దుస్థితిని గట్టెక్కించాలి, తనల్ని అనుగ్రహించాలి అన్న దయతో శంకరాచార్యులు వారు సంకల్పించినప్పుడు కనకధార స్తోత్రాన్ని వారు పఠించారు. అందుకు ఆ జగన్మాతయే శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారంతో కనక వర్షాన్ని కురిపించి ఆ బీద బ్రాహ్మణిని తరింపజేసినది. ఆ సందర్భం అందరికీ తెలుసు. అప్పుడు సంభవించినదే ఈ కనకధార స్తోత్రము. ఈ కనకధార స్తోత్రము ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ పఠించినప్పుడు వారికి ఉన్న ఆర్థిక సమస్యలు కానీ ఏవైనా ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు అవి తొలగడం మనము ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం. అది అనుభవంలోకి ఉన్నదే చాలామందికి. ఇంత గొప్ప కనకధార స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు అందిస్తూ మొట్టమొదట వారు ప్రార్థించినది శ్రీ మహాగణపతిని. వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అని ఎంత గొప్పగా వారు ప్రార్థించారు అంటే, శ్రీ మహాగణపతిని మొట్టమొదటే చక్కగా వికసించిన కల్పవృక్షము వంటి ముఖం గల ఆ జగన్మాత, కల్పవృక్ష తరువు లాంటి ఆ జగన్మాత ఎందుకు ఆనందిస్తుంది, ఎందుకు అనుగ్రహిస్తుంది అంటే ఆవిడికి ఒక సంబంధం చెప్పారన్నమాట. ఎప్పుడు అంటే ఆ గణపతి యొక్క ముఖము, ఆ ఏనుగు ముఖము గలవాడిని కనుక ఆవిడ చూసినప్పుడు ఆనందిస్తుంది. అందుకని ఆ ఏనుగు ముఖము కలిగిన ఆ శ్రీ మహాగణపతిని నేను నమస్కరిస్తున్నాను అని ఇంత చక్కగా ఒక
సంబంధము పెట్టి శంకరాచార్యులు వారు కనకధార స్తోత్రానికి ముందుగానే గణపతిని ప్రార్థించారు. దీన్ని బట్టి ఏమి అర్థమవుతుంది అంటే జగన్మాత కూడా ఇక్కడ ఇందిరానంద కందళం అన్నారు. ఇందిరా అన్న నామంతో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యాత్మిక జగన్మాత కిందే చెప్పబడుతుంది అన్నమాట. జగన్మాతయే చెప్పబడుతుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆ ముగ్గురు అమ్మలు కూడా ఆనందించేది ఎప్పుడు అంటే ఈ శ్రీ మహాగణపతి యొక్క స్మరణ వల్ల. అది మనము తెలుసుకున్నప్పుడు తర్వాత అంతటి కనకధార కూడా ఫలిస్తుంది. అంటే మొట్టమొదట ఆ విఘ్నం అన్నది పోవాలి మనకి. ఏ పాపకర్మ విఘ్నము కింద వచ్చి పడిందో ఐశ్వర్యానికి అభివృద్ధి కాకుండా ఆ విఘ్నాన్ని తొలగించేవాడు శ్రీ మహాగణపతి. అప్పుడు జగన్మాత సంతోషించి కనక వర్షాన్ని కురిపిస్తుంది అని తెలుసుకుంటూ మరి ఒక విషయాన్ని కూడా తెలుసుకోవడానికి మనకు ఇంకొక నామము శ్రీ విష్ణుప్రియాయ నమః అని కూడా మనం చూస్తాం. అంటే శ్రీ మహావిష్ణువు కూడా చాలా ప్రియమైన వాడు మహాగణపతి. ఇది ఎలాగూ అంటే చాలా తేలికమైన సంబంధం. మనము లలితా సహస్రనామాలు కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు చూస్తే అమ్మవారి నామాల్లో పద్మనాభ సహోదరి అయిన నమః అని మనం చూస్తూ ఉంటాం. అంటే పద్మనాభుడు శ్రీ మహావిష్ణువు యొక్క సహోదరి ఎవరు అంటే జగన్మాత లలితాంబిక పార్వతీదేవి అని చెప్పబడుతుంది. అప్పుడు ఆవిడ యొక్క కుమారుడు ఎవరు అంటే శ్రీ మహాగణపతి. ఇప్పుడు శ్రీ మహాగణపతికి నారాయణమూర్తికి ఏమిటి సంబంధము అంటే మేనమామ అల్లుడు సంబంధం. అంటే మన లోకంలోనే చూస్తామన్నమాట. ఎప్పుడు కూడా మేనమామకి చాలా ప్రియమైన వాడు ఎప్పుడు మేనల్లుడు అయ్యి ఉంటాడనమాట. అందుకని కూడా మనము ఇలాగా చక్కగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. వారి బంధుత్వం అది. అంటే దీన్ని బట్టి కూడా శైవము వైష్ణవముకి ఏకత్వము అన్నది మనకి చాలా సులువుగా తెలుస్తూ ఉన్నది అని చెప్తూ సర్వం శ్రీ గణేశ చరణారందార్పణమస్తు. స్వస్తి.